యూకేలోని గార్డియన్ పత్రిక భారతీయ ఇంటెలిజెన్స్ విభాగం కొంతమంది తీవ్రవాద నాయకులను ముఖ్యంగా ఖలిస్తాన్, కాశ్మీర్కు సంబంధించిన తీవ్రవాద నాయకులను తొదముట్టిస్తోందని కథనం ప్రచురించింది. ఈ కథనం యొక్క సారాంశం భారతీయ గూఢాచార విభాగం రా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేంద్రంగా అటు ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఇటు ఇస్లామిక్ తీవ్రవాదులను టార్గెట్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరిని చంపివేస్తోందన్న ఆరోపణలు ఈ కథనంలో గార్డియన్ పత్రిక చేసింది. ఈ గార్డియన్ పత్రిక కథనాన్ని విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ కథనం, ఈ ఖండనలు ఎలా ఉన్నప్పటికీ గత కొన్ని నెలలుగా భారతీయ గూఢాచార విభాగం, అందులోనూ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ విభాగమైన రా భారతదేశ వ్యతిరేక శక్తులను ఏరివేయడంలో చురుకైన పాత్ర పోషిస్తుందనే వార్తలు మనకు గట్టిగానే వినవస్తున్నాయి. ముఖ్యంగా కెనడా ప్రధాని ఒకానొక సందర్భంలో తమ దేశంలోని ఒక ఖలిస్తాన్ నాయకుని హత్య వెనక భారతదేశ గూఢాచార విభాగం ఉందని తీవ్ర స్థాయిలోనే ఆరోపణలు గుప్పించింది. అదే సందర్భంలో అమెరికా గూఢాచార విభాగం కూడా తమ దేశంలో ఉన్న ఒక ఖలిస్తాన్ నాయకుడిని తుదముట్టించడానికి భారతదేశ గూఢాచార విభాగం ప్రయత్నించిందని ఆరోపణలు చేసింది. ఇక యూరోప్లోని కొన్ని దేశాలు కూడా ఇటువంటి ఆరోపణలే చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గూఢాచార విభాగం అధికారులను ఉటంకిస్తూ గార్డియన్ పత్రిక ప్రచురించిన కథనం పుల్వామా సంఘటన తర్వాత భారతదేశ గూఢాచార విభాగం ఎంత సక్రియంగా మారింది అన్న అంశాన్ని తేటతెల్లం చేస్తోంది. అంతకు ముందు కూడా ఇదే సక్రియతతో భారతదేశ గూఢాచార విభాగం పనిచేసినా అది ఎప్పుడు రక్షణాత్మక ధోరణిలోనే పనిచేస్తూ వచ్చింది. రక్షణాత్మక ధోరణి అంటే ఎవరైనా బయట వారు భారతదేశంలోనికి చొరపడి ఏదైనా ఇబ్బంది కలగ చేస్తుంటే దానిని పసిగట్టి అరికట్టడం అనే డిఫెన్సివ్ మోడ్లోనే ఈ భారతీయ గూఢాచార విభాగాలు పనిచేశాయి. అయితే పుల్వామా సంఘటన తర్వాత భారతీయ గూఢాచార విభాగాల సక్రియతలో అఫెన్సివ్నెస్ అంటే దాడి చేయడం అన్న సిద్ధాంతం నెమ్మదిగా వెన్నూలుకుంటోంది. ఎవరైనా తమపై దాడి చేస్తుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నించడంతో పాటు ఆ దాడి చేస్తున్న వారిని ఏరిపారేయడమే లక్ష్యంగా నేడు భారతీయ గూఢాచార విభాగాలు పనిచేస్తున్నాయి. ఈ మార్పు భారతీయ గూఢాచార విభాగంలో ఎందుకు వస్తోంది, ఎలా వచ్చింది అన్న విషయాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే పుల్వామా సంఘటన జరిగిన తర్వాత నాటి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారతదేశంలో ఎవరైనా విదేశీయులు ప్రవేశించి ఇబ్బంది కలగచేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, ఒకవేళ అటువంటి చర్యకు ఎవరైనా పాల్పడితే గుస్కే మారేంగే, ఇది మా విధానంగా మారుతుందని, ఇదే మా విధానం అని ఆ రోజు స్పష్టం చేశారు. తదనుగుణంగానే భారతదేశ సైన్యం, భారతదేశ వైమానిక దళం పీఓకే లేని కొన్ని తీవ్రవాద స్థావరాలపై దాడులు చేసే మట్టుబెట్టాయి. ఈ గుస్కే మారేంగే కిసీకో నై చోడెంగే అని నాటి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా అటు పిమ్మట భారతదేశ గూఢాచార విభాగం ఈ తీవ్రవాద నాయకులను, తీవ్రవాద సానుభూతి పరులను, తీవ్రవాద మద్దతుదారులను
ఎంపిక చేసుకొని వారిని వెంబడిస్తూ వారిని ఒక్కొక్కళ్ళుగా తుదముట్టిస్తోందన్న వార్తలు గూఢాచారి విభాగానికి సంబంధించిన పలువురు అధికారుల మధ్యలో చర్చనీయాంశంగా మారిపోయాయి. అధికారికంగా ఇవి జరుగుతున్నట్లు భారతదేశ గూఢాచారి విభాగమే కాదు, ఏ గూఢాచారి విభాగం చెప్పకపోయినా భారతదేశ గూఢాచార విభాగం, ముఖ్యంగా రా, సక్రియంగా వ్యవహరిస్తూ ఈ దేశానికి హాని కలిగించే ఎవరిని ఎక్కడున్నా వారిని వదిలిపెట్టబోమన్న సంకేతాలను ఈ వరుస సంఘటనల ద్వారా అందిస్తున్నాయి. ముఖ్యంగా గత 6-7 నెలల్లో పాకిస్తాన్లో 25 మందికి పైగా కాశ్మీర్ మరియు ఇతరత్రా తీవ్రవాద ముఠాలకు సంబంధించిన అగ్రగామి నేతలను హతమార్చడం జరిగింది. వీటిని ముందు ఆయా తీవ్రవాద సంస్థల మధ్య ఉన్న విభేదాల కారణంగా వారి మధ్యలో జరిగే గ్యాంగ్ వారు మరణాలుగా పరిగణించిన అటు పిమ్మిట వాటి వెనక ఎవరి హస్తమో ఉందన్న అనుమానాలు పాకిస్తాన్ గూఢాచార విభాగం వెలుబుచ్చింది. దీనిపై పాకిస్తాన్ గూఢాచార విభాగం ISI నేరుగా ఎప్పుడూ స్పందించకపోయినా వారి మనసుల్లో మాత్రం భారతీయ గూఢాచారి సంస్థలు తమ దేశంలో సక్రియంగా పనిచేస్తున్నాయి అనేది అంతర్గత సంభాషణల్లో చెబుతున్న విషయం. ఈ విషయాన్ని గార్డియన్ పత్రిక ఒక కథనంగా నేడు ప్రచురించింది. ఈ విషయాలన్నీ అధికారికంగా ఎవరూ ధృవీకరించకపోయినా భారతదేశంతో సంబంధం ఉన్న తీవ్రవాద ముఠాలకు సంబంధించిన పలువురు నాయకులు, అది ఖలిస్తాన్ కావచ్చు, ఇస్లామిక్ తీవ్రవాదానికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు లేదా చంపబడుతున్నారు అనేది వాస్తవం. ఇవి ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దీనికి బాధ్యులు ఎవరు అన్నది నిరూపించబడలేకపోయినా, స్పష్టంగా చెప్పలేకపోయినా, సరైన ఆధారాలు అందకపోయినా వీటి వెనుక ఒక సక్రియమైన వ్యవస్థ పనిచేస్తుందనే చెప్పవచ్చు. ఇటువంటి సక్రియమైన వ్యవస్థ భారతదేశానికి మేలు చేసే వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం, ముందుకు వెళుతుండడం అన్ని దేశాల్లోనూ, అన్ని దేశాల గూఢాచార విభాగాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ పద్ధతి ఇజ్రాయెల్ గూఢాచార విభాగం మొసాద్ ఎన్నో మార్లు అనుసరించింది, ఇప్పటికీ అనుసరిస్తూనే ఉంది. తమ దేశానికి సంబంధించి తమ దేశ వ్యతిరేకులు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి వాళ్ళని మట్టుబెట్టడం మొసాదు సహజంగా చేస్తున్న ప్రక్రియ. ఆ విషయంలో మొసాద్పై ఎన్నో అనుమానాలు వెలుబుచ్చారు. ఇప్పుడు అటువంటి అనుమానాలే భారతదేశ గూఢాచార విభాగంపై రావడం జరుగుతోంది. ఈ అనుమానాలు, సందేహాలు, ఆరోపణలు ఏది ఏమైనప్పటికీ ఒక్కటి మాత్రం నిజం. భారతదేశం జోలికి వచ్చి మీరు ఏ దేశంలో దాక్కున్నా మిమ్మల్ని పట్టుకొని వెలికి తీయడం ఖచ్చితంగా జరుగుతుందన్న భయం ఈరోజు అటు ఖలిస్తాన్, ఇటు ఇస్లామిక్ తీవ్రవాదుల్లో నెలకొందనేది మాత్రం విస్పష్టం. ఈ దిశగా ఈ భయాన్ని క్రియేట్ చేయడంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం సఫలీకృతమైంది. మా దేశం జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టేది లేదన్న స్పష్టత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఒక రకంగా భారతదేశ రక్షణకు సంబంధించి నరేంద్ర మోడీ సాధించిన విజయం అని మనం చెప్పవచ్చు.